20 ఏండ్లు ఒక సాధారణ కార్యకర్తగా మొదలైన ప్రయాణం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వరకు చేరింది. మహబూబ్ నగర్ మట్టిలో పుట్టిన ఓ సాధారణ కుర్రాడు జెడ్పీటీసీ సభ్యుడిగా మొదటి అడుగు వేశాడు. ఆ అడుగు ఒకరోజు తెలంగాణ రాజకీయాల దిశనే మార్చేస్తుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. పాలకులని ప్రశ్నించటంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అన్యాయం కనిపిస్తే ఎదురెళ్ళిండు, నిజం అనిపిస్తే నెక్కచ్చిగా చెప్పిండు. 2017లో కాంగ్రెస్ లో చేరిన తర్వాత కొత్త బాధ్యతను భుజాన వేసుకున్నాడు. మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకి వెళ్లి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తూ కష్టకాలంలో పార్టీకి కొత్త ఊపిరి పోసిండు. రేయింబవళ్లు ప్రజల మధ్య తిరిగిండు, ప్రతి ఇంటి తలుపు తట్టిండు, ప్రతి మనిషి మాట విన్నడు. గెలుపు కోసం కాదు, నమ్మకం కోసం నడిచిండు. ఆ పోరాటానికి ఫలితం 2023 20 ఏండ్ల కష్టం. ప్రజా ఆశీర్వాదంతో కష్టం విజయంగా మారింది. కాంగ్రెస్ జెండా తెలంగాణలో రెపరెపలాడింది. ఒక జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన ప్రయాణం తెలంగాణ ముఖ్యమంత్రి పదవి వరకు చేరింది. రేవంత్ అన్న పేరు అంటే పోరాటం, ధైర్యం, మాట మీద నిలబడే తత్వం, ప్రజల కోసం నడిచే